హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రైతులకు గుడ్ న్యూస్ చెప్తూ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశంలోని 9 కోట్లకు పైగా రైతులు మరోసారి ప్రభుత్వం వైపు చూపుతున్నారు. చివరిసారిగా 2025 నవంబర్ 19న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులను రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. అప్పటి నుండి రైతులు తమ తదుపరి ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి నెల ముగియబోతోంది, కానీ వారికి ఇంకా 22వ విడత అందలేదు. ఈరోజు ఫిబ్రవరి 28 నెల చివరి రోజు. చాలామంది రైతులు ఈరోజు నగదు అందుకుంటారని ఆశించారు. అయితే ఈరోజు నెలలో 4వ శనివారం, అందువల్ల దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద నిధులు నేరుగా రైతుల ఖాతాలకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా బదిలీ చేయబడతాయి. ఇక అలాగే బ్యాంకింగ్ వ్యవస్థ నేడు సెలవు దినంలో ఉన్నందున ఖాతాల్లోకి నిధులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వ బదిలీలు సాధారణంగా సెలవు దినాల్లో అమలు చేయబడవు. అందువల్ల శనివారం రైతుల బ్యాంక్ ఖాతాలకు 22వ విడత 2,000 రూపాయలు జమ అయ్యే అవకాశం కనిపించడం లేదు. కనీసం హోలీ పండుగకు ముందు రైతులకు ఈ డబ్బు అందుతుందా? రాబోయే రోజులు క్యాలెండర్ను పరిశీలిస్తే స్పష్టమైన చిత్రం తెలుస్తోంది. మార్చి 1న ఆదివారం నాడు బ్యాంకులు మళ్లీ మూసివేయబడతాయి. మార్చి 2న ఉత్తరప్రదేశ్లోని బ్యాంకులు, ఆ తర్వాత వెంటనే మూసివేయబడతాయి. మార్చి 3న అనేక ఇతర రాష్ట్రాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు కూడా నిలిచిపోతాయి. ఇక దీని తర్వాత ప్రధాన పండుగ హోలీ మార్చి 4న దేశవ్యాప్తంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. ఈ వరుస బ్యాంక్ సెలవులను చూస్తే హోలీకి ముందు రైతులకు ఈ ఆర్థిక సహాయం లభించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. దీని కారణం నిరంతర సెలవులు మాత్రమే కాదు, అంతేకాకుండా 22వ విడత విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. ముందస్తు నోటీసు లేకపోవడం, బ్యాంకింగ్ వ్యవస్థ నిరంతర సేవల్లో ఉండటంతో హోలీకి ముందు ఈ డబ్బు అందుతుందనే ఆశలు దాదాపుగా తొలగిపోయాయి. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.